మోదుగ పూలు, మోదుగాకు విస్తరిలో భోంచేస్తే బృహస్పతి ఎంత తెలివిని అడుగుతారు అనమాట. మేధస్సు పెరుగుతుంది అనమాట అండి. బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు రావు. ఎగ్జామ్స్ రాసే పిల్లలు మోదుగాకు విస్తరణలో ఆ ఎగ్జామ్స్ చదువుకునేటప్పటి నుంచి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతారు కదా, అప్పటి నుంచి ఎగ్జామ్స్ అయ్యే వరకు కానీ మోదుగాకులో పిల్లలకు భోజనం పెడితే వాళ్ళు ఏమీ రాకపోయినా సరే వాళ్ళు బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చేస్తాయి. అందరికి కావాల్సింది అదే. అలా ఏంటంటే మోదుగాకు అంత మైండ్ని ఉత్తేజపడుతుంది అనమాట అండి. ఫిట్స్ అలాంటివి తగ్గుతాయి అనమాట అండి. ఇది మోదుగ పువ్వు. ఈ మోదుగ పువ్వు ఇలా ధూపం వేస్తే ఇంట్లో తెలివితేటలు పెరుగుతాయి, మందబుద్ధి పోతుంది అదనమాట. ఓకే. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరే అమృతకలశస్థాయ సర్వమంగళనాశాయ సర్వవేదానాయ వైరాగ్యమయే త్రైలోక్యమయే స్వరూప ధన్వంతరే స్వరూప శ్రీ శ్రీ అమృతకలశస్థాయ ఇది సోంపు. ఇది సోంపు అండి. ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు అంటాం కదా, సోంపు. ఇది సోంపు ఏంటంటే మానసిక సమస్యలు పోతాయి. సోంపు పొడి చేసి మామూలుగా భోజనం చేశాక తిన్నా, లేదు రాత్రిపూట పాలల్లో వేసి తాగితే మానసిక సమస్యలు, భయం, ఆందోళన, కంగారు అలాంటి మానసిక సమస్యలు, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి పోతాయి అన్నమాట అండి సోంపు వల్ల. ఇది చక్కగా పిల్లలు అందరూ తాగొచ్చు, మంచిది. జీలకర్ర కదా అనుకుంటాం. అంటే జీలకర్ర అందరికీ తెలిసిందే, గ్యాస్ ట్రబుల్ తగ్గుద్ది, అరకపోతే కొంచెం నోట్లో వేసుకుంటే అరిగిపోద్దని తెలుసు. కానీ జీలకర్రకి మనకు వాళ్ళు ఒక పెద్ద పీట వేశారు. మన ఋషులు జీలకర్ర బెల్లానికి పెద్ద పీట వేశారు. పెళ్ళి సందర్భంలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారండి తెలుసా మీకు? ఆ రెండు జీలకర్ర బెల్లం ఎంత బాగా కలుస్తాయో వీళ్ళ దాంపత్యం అన్యోన్యంగా అంత కలిసి ఉంటుందన్నమాట. అలా జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల వీళ్ళ డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏ వీళ్ళారా అలారా మ్యాచ్ అయ్యి వీళ్ళదన్నీ పోయి ఒకే ఏకత్వం అవుద్ది అనమాట అండి. అందుకు జీలకర్ర వారం పెట్టిస్తారు. ఫస్ట్ జీలకర్ర వారం పెట్టిన తర్వాతే వాళ్ళకి మీ కార్యక్రమం నడుస్తుంది. ఎందుకంటే ఇంకా అలా విడదీనే అవ్వదన్నమాట. ఆ తర్వాత కొమ్ముడు వేసేస్తారు. అది జీలకర్ర బెల్లంలో ఏంటంటే మనస్సు అన్నీ, అంటే బుద్ధి మనస్సు అన్నీ కూడా ఏకమైపోతాయి అన్నమాట పెట్టగానే. వాళ్ళకి ఆ తర్వాత అంతకుముందు ఏమైనా ఉండొచ్చు, ఏ దోషాలు ఉండొచ్చు, ఆలోచనలు వేరే ఉండొచ్చు, కానీ ఒక్కసారి జీలకర్ర బెల్లం పెట్టగానే అవన్నీ తొలగిపోయి వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ అయిపోతారు అన్నమాట. అలా జీలకర్ర బెల్లం పెట్టిన వాళ్ళు శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరు విడాకులు తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ పెళ్ళిళ్ళు చేస్తున్నాం, ఏమవుద్ది అన్నీ కోర్టులకి వెళ్తాయి అన్నమాట. లాయర్లకు ఫుల్ పని. నేను జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల పెట్టడానికి కారణం అది. మన వైద్యం అంటే ఆధ్యాత్మిక వైద్యం, అంటే ఆయుర్వేదం అంటే వేదం నుంచి వచ్చిందే. వైద్యం అంటే ఏదో మందు, పేషెంటు, పథ్యం అపథ్యం అది కాదు, ఈ శరీరం కాదు. దీనికి రావడానికి కారణం వేరే ఉంటుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరం, ఇంకా చాలా శరీరం ఉంటాయి మనం చెప్పుకుంటే. కానీ ఏంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలే. అంటే పెద్ద జబ్బులు ఏమైనా వచ్చాయంటే అది పూర్వజన్మ కర్మ. అది మన కర్మో మన పూర్వీకుల కర్మో. మన పూర్వీకులు మనకి ఆస్తులు ఇస్తారో చెప్పలేం, కానీ కర్మలు ఇస్తారు. అది ఎప్పటికప్పుడు ఆ పూర్వకర్మ ఓపెన్ అవుద్దన్నమాట. అయినప్పుడు ఆ జబ్బు వస్తుంది. అందుకు వేదం శాస్త్రం ఏంటంటే ఆ జబ్బు శాశ్వతంగా పోవాలంటే మూలం ఎక్కడో ఉంటుంది. సో దాన్ని చేయాలంటే కర్మ విపాకం చేయాలి, కర్మ పరిహారం చేయాలి. చేసి బంధిస్తే శాశ్వతంగా తగ్గుతుందని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రంలో. ఆ కర్మ విపాకంలో ఈ పూజ, అభిషేకము, హోమం, యజ్ఞం, యాగంతో పాటు ఈ పంచభూతాలు, ఇందులో మనకు కనిపించే ఔషధులు కీలకమైన పాత్ర అన్నమాట. అంటే ఈ ఔషధులు ఏంటంటే ఇప్పుడు ఏదైనా జబ్బు చేస్తే ఆకు తినేయక్కల్లా కొన్ని చెట్ల కిందకి వెళ్తేనే జబ్బులు తగ్గిపోతాయి.
కొన్ని చెట్ల కింద వెళ్తే కర్మలు పోతాయి. మనకి నక్షత్రవనం, గ్రహవనం, నక్షత్రవనం, రాశివనం ఇలా ఉన్నాయి. గణపతి వనం, శివ పంచాయతన వనం, సంతాన వనం ఇలా ఎన్నో ఉన్నాయి. ఆ వనాల కిందకి మనం వెళ్తే తగ్గిపోతాయి. అవి ఎప్పుడు మనకు కనెక్ట్ అవుతాయంటే నమ్మినప్పుడు. మీడియేటర్ నమ్మకం అన్నమాట. నమ్మితే అవి ఆ ఫ్రీక్వెన్సీలో పెంచాయి. నమ్మకం అంటే అర్థం ఏంటంటే మన ఆలోచన స్థితి స్థాయిలు ఉంటాయన్నమాట. మనం ఆ వేప చెట్టే కదా, పందులు తోముకుంటే పళ్ళుతో శుభ్రం అవుతాయి, పళ్ళు బాగుంటాయి అనుకుంటాం మామూలుగా. అదొక లెవెల్, ఒక స్థాయి ఆలోచన. తర్వాత ఇంకా పై స్థాయిలో ఆలోచన ఏంటంటే మనకి సంతానవనం వేస్తారు. సంతానవనం ప్రతి ఊర్లో వేసి రావి చెట్టు, వేప చెట్టు కలిపి వేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పెడతారు. అంటే నాగదోషం ఉంటే పిల్లలు పుట్టరని. ఆ 2 చెట్లు వేసి ఇన్ని మంగళవారాలు, 3 వారాలు, 6 వారాలు, 21 వారమో వెళ్ళి రమ్మంటారు. వెళ్ళి ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మంటారు. ఇన్ని ప్రదక్షిణలు చెప్తారు. అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే ఆరాలకు వెళ్ళగానే ఈ కాలక్షేప దోషాలు పోతాయి. 2 సైంటిఫిక్గా చెప్పాలంటే రావి చెట్టు గాలి, ఆ ఆర, దాని ఫ్రీక్వెన్సీ, దాని ఎనర్జీ, సూక్ష్మ శరీరం ఆడవాళ్ళ తాలూకు గర్భాశయ దోషాలను పోగొడుతుంది అన్నమాట. వేప చెట్టు గాలి మగవాళ్ళ తాలూకు ఆ కౌంట్ దోషాలు పోయి హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి ఆ కౌంట్ ఇంప్రూవ్ అవుద్ది అనమాట అండి. అలా ఇన్ని వారాలు వెళ్తే సక్రమంగా సహజంగా పిల్లలు పుడతారు. నాకు ఏం చేయక్కర్లేదు. పిల్లలు లేరనుకోండి, ఆ పూజ చేసుకోండి, అభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామికి, సంతానవనం చుట్టూ తిరిగి రండి అని పంపించేవారు.